కాశ్మీర్ లో జరిగింది ఈ సెంచరీలోనే బిగ్గెస్ట్ అటాక్, పహల్గామ్ అటాక్. 22 ఏప్రిల్ ఆఫ్టర్నూన్ 2 PM అవుతుంది. బేసరన్ వ్యాలీకి చాలా మంది టూరిస్ట్ వచ్చారు. కొందరు ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వస్తే మరికొందరు హనీమూన్ కి వచ్చారు. బట్ ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏ మాత్రం ఐడియా లేదు దట్ మరికొంత సేపట్లో విధ్వంసం జరగబోతుంది అని. ఎగ్జాక్ట్ 2:30 PM కి కొందరు టెర్రరిస్ట్ ఇండియన్ సెక్యూరిటీ చెకప్ అని చెప్పి అక్కడ ఉన్న టూరిస్ట్ ఐడీస్, ఫుల్ నేమ్స్ అండ్ డీటెయిల్స్ తెలుసుకుని ఆల్ ఆఫ్ సడన్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 ఏళ్ల వినయ్ నర్వాల్ పెళ్లి చేసుకున్న 6 రోజులకి అతని వైఫ్ తో కాశ్మీర్ కి హనీమూన్ వచ్చారు. సాడ్లీ ఈ అటాక్ లో అతను ప్రాణాలు కోల్పోయారు. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన మంజునాథ్ రావుని అతని ఫ్యామిలీ కళ్ళ ముందే అతన్ని చంపేశారు. ఇదంతా చూసి మంజునాథ్ భార్య నన్ను కూడా చంపేయండి అని అంటే, వెళ్ళి మీ మోదీని చెప్పు మేము మీ భర్తని చంపామని చెప్పమని టెర్రరిస్ట్ అన్నాడు. లేటర్ ఈ అటాక్ మొత్తం ఇండియానే షేక్ చేసింది అండ్ ఇది హిస్టరీలో ఫస్ట్ ఎవర్ అటాక్ ఏదైతే టూరిస్ట్ ప్లేస్ లో జరిగింది. ఈ అటాక్ పాకిస్తానే చేయించింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. బికాజ్ రీసెంట్లీ ఏప్రిల్ 16th లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పీచ్ ఇస్తూ ఇలా అన్నాడు, కాశ్మీర్ మాది, ఈ విషయం గుర్తు పెట్టుకోండి అని. అండ్ కొన్ని సోర్సెస్ నుంచి తెలిసింది ఏంటంటే ఇద్దరు పాకిస్తానీస్ ఈ అటాక్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మై రిక్వెస్ట్ టు ఇండియన్ గవర్నమెంట్, ఇలా అటాక్ చేసిన ఏ ఒక్క నా కొడుకును కూడా వదలకూడదు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ లో షేర్ చేయండి. ఆల్సో ఒకసారి మా ఛానల్ ని విజిట్ చేసి మా వీడియోస్ గానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఫైల్ తో మళ్ళీ కలుస్తాం. సూర్య ఫైల్స్ సైనింగ్ ఆఫ్.